ఓ కుటుంబం స్వార్థం గ్రామం మొత్తాన్ని మురికిమయం చేసేసింది. దీంతో రోడ్డు కాస్త డ్రైనేజ్ అయింది. అటు ఇటు పిచ్చి మొక్కలతో నిండిపోయి విషపురుగులకు నిలయంగా మారింది. సమస్య కలెక్టర్ దృష్టికి వెళ్లిన పరిష్కారానికి నోచుకోలేదు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండల పరిధిలోని బొజ్జవారిపల్లె గ్రామం ఇది. దాదాపు 50 కుటుంబాలకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నారు. పట్టణానికి కూతవేటు దూరంలో ఉంటున్న ఈ గ్రామం మురికి కూపానికి మారుపేరుగా మారింది. దీనికి కారణం కేవలం ఒక కుటుంబం కారణం అంటే ఆశ్చర్యం కలగక మానదు. అటు ఇటు ఇళ్లకు మధ్యలో ఉన్న ప్రధాన రోడ్డు మురికి కుంటని తలపిస్తోంది. రోడ్డుకు ఒక పక్కాగా ఉంటున్న ఇంటి యజమాని డ్రైన్ను పూర్తిగా బండలను నాటి ఆక్రమించారు. గ్రామంలోని వారంతా మురికి కాలువలకు అనుసంధానంగా వృధా నీరు పోయేటట్టుగా పైపులను అమర్చుకున్నారు. అయితే స్వార్థంతో నిండిన ఓ కుటుంబం మా ఇంటి ఎదురుగా కాలువలోకి మురికి నీరు ఎలా వదులుతారని బండలు నాటారు. సిమెంటు కంకరరాళ్లు కలిపి ఆ రంధ్రాలను పూడ్చివేశారు. దీంతో వృధా నీరు పోయే మార్గం లేక రోడ్డు కాస్త మురికి కుంటగా మారిపోయింది. ఈ విషయమై సమస్య పరిష్కరించాలి అంటూ బాధితులు జిల్లా కలెక్టర్ను సంప్రదించారు. ఫిర్యాదు పత్రాన్ని అందజేశారు. నమస్తేనా, నాది బొజ్జవారిపల్లె గ్రామము. ఇది మా ఇల్లు. నా సమస్య వచ్చి నేను ఇంటికాడ పైప్ పెట్టుకున్నాను గవర్నమెంట్ కాలువలో. ఈమె దౌర్జన్యంగా మా ఇంటి ఎదురుగా స్థలం దౌర్జన్యంగా కాలువలో బండలు బాతింది నీళ్లు పోకుండా. నేను అధికారులకు కూడా చెప్పొచ్చా. కలెక్టర్ సార్ కాడికి పోయి అర్జీ పెట్టొచ్చాను. కలెక్టర్ సార్ కాడికి పోయి ఈమె పట్టించుకోవడం లేదు. నా మీద ఎక్కువ ప్రెజర్ చేస్తుంది సార్. నేను ఒక్కరిని ఊరికి విరుద్ధంగా ఏం పైప్ పెట్టలేదు. ఊర్లో అందరు పెట్టి ఉన్నారు పైపులు. ఆ కార్యదర్శి మేడము, ఐశ్వర్య మేడము ఊర్లో అందరికి చెప్పాలా కదా పైపులు అందరు తీయండి అని. నా ఒక్కనికే చట్టమా? ఊర్లో అందరికి చట్టం లేదా? ఎందుకు ఆమె ఇట్లా లాలూచిపడి ఇంత ప్రెజర్ ఎవరు ప్రెస్ చేస్తున్నారో ఆమెకు తెలియడం లేదు సార్. వీళ్ళేమో వీళ్ళతో ఫోన్ చేపించి వాళ్ళేమో పని జరుపుకుంటారు. నాకైతే న్యాయం జరగడం లేదు. 25 రోజుల నుంచి నేను పెట్టిన కంప్లైంట్ పట్టించుకోవడం లేదు. ఈ పొద్దు రేపు అని. మీరే చూడండి సార్, నేను పైప్ పెట్టినాను, మీరే చూడండి. మామూలు అన్ని ఉన్నాయి. ఈ రోడ్డులో ఇదిలో చూస్తే ఇంత గలీజ్గా ఉంది. రాను పోను మాకు ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు అందుకు పోవాలంటే మాకు ఏం వాళ్ళ ఆస్తులే మాకు రాపిమనిలే. మాకు ఇది నీట్ గా ఉండాలా, మాకు పిల్లలకు బాగుండాలా అని మేము చెప్తున్నాం. ఆ నీళ్లు పోయి చూడండి, మీరు ఎంత గలీజ్గా ఉన్నాయో నీళ్లు చూడండి. మాకు ఏం వాళ్ళ ఆస్తి మాకు రాపిమనిలే. ఇళ్ళ ముందర బాగా నీట్ గా పెట్టమని చెప్తున్నాం అంతే. చాలా రోజుల నుంచి చెప్తానే ఉన్నాం. మేము మాకు కొట్లాడుతున్నారు. ఏదైనా చెప్పారు తోడుకోలు మీరు ఇంత ముందుకు ఇన్నిళ్ళ కోసం కంప్లైంట్ ఇచ్చిండాం. మేము ఇచ్చింటే ఆమె మేడం వచ్చి ఎవరు కంప్లైంట్ ఇచ్చినారు, ఎందుకు ఇచ్చినారు, మీ ముసలోళ్ళ లెక్క రానికుండా చేస్తాము అది ఇది అని మాకు అందరికి బెదిరించి ఈ ముసలోళ్ళు అంతా సైన్ చేసినారు. చేయండి లేకుంటే ముసలి లెక్క రానియమని చెప్పి వాళ్ళ దగ్గర మళ్ళీ సైన్ చేపించుకొని పోయినారు. వాళ్ళు ఆ ఒక్క రవ్వ నీళ్లు పురంగా అట్లా చేసినారు, మళ్ళా బూట్ చేసినారు అంతే. ఇప్పుడు మొత్తం మీ డిమాండ్ ఏమంటారు? మా డిమాండ్ ఏం లే. మాకు ఈదిలో ఈ నీళ్లు నిలబడకుండా, ఈ గలీస్ లేకుండా, ఈ ఈగలు ఇదంతా లేకుండా మాకు మట్టంగా ఉండాలా. వాళ్ళ స్థలం వాళ్ళ దగ్గరనే ఉంటది. వాళ్ళ స్థలం వాళ్ళు నీట్ గా పెట్టండి. మాకు ఊర్లో చూడండి, అక్కడ ఊర్లో అన్ని ఇల్లు ఉన్నాయి, ఇట్లా ఉన్నాయేమో చూడండి మీరు. ఇంత గలీస్ గా ఉందేమో. పాములు వస్తాంటే ఎన్ని పాములు వస్తాయి, పిల్లలు భయపడుతున్నారు. ఒక పాముని చంపితే మా తోడు కూడా కళ్ళు తిరిగి పడిపోయింది. నాకు పాము పడిగెత్తాలకు. అదే మా సమస్య. ఏం సమస్యలే మాకేం వాళ్ళ ఆస్తులు రాపిమని చెప్పలే. మేము దుందుకోలే వాళ్ళ స్థలంలోకి. మాకు నీట్ గా ఉండాలి. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఎవరు స్థలాల కాడికి వాళ్ళు అంతా గట్టిగా చేసుకొని బాగా చెట్లు ఈ కంపలన్నీ వేసుకున్నారు. ఇప్పుడు మా ఇల్లు ఉన్నాయి కదా, మేము ఎట్లా పెట్టుకున్నామో చూడండి. మాకు ఆ పక్క మాదే మిద్య, ఈ పక్క మాదే మిద్య. మా ఇంటి దగ్గర మా మా స్థలంలో మేము ఎట్లా పెట్టుకున్నాం. మీ రోడ్డు ఎంత ఉంది, మీ రోడ్డు కాడికి దిగండి. మా గోడకి మీ రోడ్డుకు ఎంత తేడాగా చూసుకోండి మీరే. మీ రోడ్డుకు మా గోడకు ఎంత స్థలం ఉంది, మేము కూడా అట్లా చేసినామా?